వెల్కమ్ టు శాస్త్రి స్మయో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ప్రతిపక్ష నేతగా జగన్ ఏం చేయలేదు, ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ 2 నెలల్లో చేసిన యాక్టివిటీస్లో మెయిన్ యాక్టివిటీ అమరావతి. అమరావతిని జగన్ కిల్ చేస్తే చంద్రబాబు నాయుడు రివైవ్ చేశారు. ముఖ్యంగా అమరావతిని స్టేట్ క్యాపిటల్గా గుర్తిస్తూ పార్లమెంట్లో ఒక బిల్లుని పాస్ చేయించడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అంతేకాకుండా సుమారుగా 64,000 కోట్లని అమరావతి క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తూ అమరావతి క్యాపిటల్ కోర్ ఏరియాని అంటే మెయిన్ బిల్డింగ్స్ని 2028 నాటికి కంప్లీట్ చేసేలా క్లియర్ కట్ ప్లాన్తో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే అమరావతి ప్రోగ్రెస్ రిపోర్టుతో 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ని ఫేస్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. ఇక రెండో యాక్టివిటీ ఈ 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా రావడంతో ఈ పోలవరం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. చాలా ఫాస్ట్గా నడుస్తుంది వర్క్స్. 2028 నాటికి ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చంద్రబాబు నాయుడు డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్డుతో ప్రజల్ని ఫేస్ చేయడానికి 2029లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. ఇక అమరావతితో పాటు రాష్ట్రంలోని మిగతా ఏరియాలను కూడా డెవలప్ చేస్తున్నామని ఒక క్లియర్ కట్ ఇమేజ్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా పెర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పాలి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం, ఉత్తరాంధ్రలో విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. ఇక రాయలసీమ విషయానికి వస్తే పుట్టపర్తిలో డిఫెన్స్ యూనిట్ని అంటే జెట్ ఫైటర్స్ని తయారు చేసే, జెట్ యుద్ధ విమానాలను తయారు చేసే ఒక డిఫెన్స్ యూనిట్ని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా డిఆర్డిఓ ఆధ్వర్యంలో. ఇలా అన్ని ప్రాంతాలని సమానంగా మేము డెవలప్ చేస్తున్నామనే ఒక ఇమేజ్ని ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారని చెప్పాలి ప్రజల్లో. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల మధ్య పవర్ షేర్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండేలా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ఏం చేయలేదో ఇప్పుడు చూద్దాం. 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూటమి 164 స్థానాలు గెలుచుకుంది 175 స్థానాలకి. జగన్ కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. దీంతో అవమానంతో జగన్ అసెంబ్లీకి వెళ్ళడం మానేశారు, అవమాన భారంతో. మొదట్లో ఇది కొంతవరకు కరెక్టే అయినా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రజల తరపున వాయిస్ రేజ్ చేసే ఒక అద్భుత అవకాశాన్ని జగన్ కోల్పోయారని చెప్పాలి. ఈ రకంగా అసెంబ్లీని బాయ్కాట్ చేయడం ద్వారా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్లో జగన్ ఇరుక్కున్నారని చెప్పాలి, అసెంబ్లీని బాయ్కాట్ చేయడం ద్వారా. సో అసెంబ్లీని బాయ్కాట్ చేయడం జగన్ చేసిన పెద్ద మిస్టేక్. ఇక జగన్ చేయని అంశం మరొకటి ఉంది. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ఉద్యమాలని చేయలేకపోవడం. కూటమి ప్రభుత్వం చేస్తున్న కొన్ని అంశాలని, ప్రజలకి ఇబ్బంది కలిగే అంశాలని ఎదుర్కోవడంలో, వాటిని నిలదీయడంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే జగన్ ఐడియా ఏంటంటే ఎలక్షన్స్కు దగ్గర వచ్చిన తర్వాత, అంటే 2029 దగ్గరలో పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా ప్రజల్లో మళ్ళీ సింపతిని సాధించి అధికారంలోకి వద్దామని జగన్ ప్లాన్. ఈ రకంగానే 2019కి ముందు జగన్ పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. అదే సక్సెస్ ఫార్ములాని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో జగన్ ప్రజా ఉద్యమాలకి దూరంగా ఉంటున్నారు. కొంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఉండడం, మరి కొంతకాలం బెంగళూరులో ఉండడం. ఈ రకంగా జగన్ ప్రజా ఉద్యమాలని చేయడంలో
ఫెయిల్ అయ్యారని చెప్పాలి ఈ 2 సంవత్సరాల్లో. అంతేకాకుండా వైసీపీ నాయకులు జగన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని, అది వైసీపీ అధికారంలో రావడానికి జగన్ ముఖ్యమంత్రిగా కావడానికి ఉపయోగపడుతుందనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వ వ్యతిరేకత ఓడిపోయింది, అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అదే ప్రజా వ్యతిరేకతతో ఓడిపోతుంది. అది కలిసి వచ్చే అంశం. ప్రజలు బంగారు పల్లెల్లో అధికారాన్ని ఇస్తారు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో జగన్ ఉండడం ప్రజా ఉద్యమానికి దూరంగా ఉండడానికి కారణమని తెలుస్తుంది. సో ఈ రకంగా జగన్ ప్రతిపక్ష నేతగా ఏం చేయలేదో ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు మనకి అర్థమైంది కదా. సో చంద్రబాబు నాయుడు ఏం చేశారో, ప్రతిపక్ష నేతగా జగన్ ఏం చేయలేదో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది ఈ 2 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్లో. సో మీ అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా కామెంట్స్తో ఈ వీడియో మీద తెలియజేయండి. ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా నడిపించారా? జగన్ ప్రతిపక్ష నేతగా సక్సెస్ అయ్యారా లేదా ఈ 2 సంవత్సరాల్లో? కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.